ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇన్ని రోజులు నీతో దాగుడు మొదలాడింది నేనే. ఏంటి బ్రదర్, డబ్బులు తెచ్చావా? ఏమనుకుంటా ఉంటావురా? నువ్వు వాడిచినట్టు ఆడడానికి బొమ్మను అనుకుంటున్నావా ఏమే? ఎత్తి గుద్దినానంటే కజ్జిగా ఎట్టుంటుందో తెలుసుగా. కారు డోరు మధ్య పెట్టి నలిపేస్తా. ఆవేశపడకు, కూల్, ప్రశాంతంగా ఉండు. నీ కోప్పడే ఛాన్సే లేదు. ఎందుకంటే నీ రహస్యం నా దగ్గర ఉంది. ఏదో అడిగిన డబ్బులు ఇచ్చేస్తున్నావు కదా అని గుప్పెట్లో పెట్టుకొనున్నాను. అలా కాదన్నావు అనుకో, అది అలా 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 మీ ఇంట్లో అందరికీ చేరిపోయి ఇల్లంతా అల్ల కల్లోలమైపోతుంది. అవసరమా చెప్పు? రే, నీ బెదిరింపులకి భయపడిపోవడానికే అల్లా టప్పగా అనుకుంటా ఉండవా? బ్రదర్, బెదిరించడం నా అవసరం, డబ్బులు ఇవ్వడం నీ అవసరం. నాకిప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? రే, ఆ పొద్దు దుడ్లిచ్చా. ఈడెవుడో ఈడికో 10 రూపాయలు పారేస్తే పోతాదిలే అని దుడ్లిచ్చి ఇడిచిపెట్టిన. నువ్వు వెంటనే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉండవంటే కాళ్ళు చేతులు ఇరిచేస్తా చెప్తా ఉండా. నీ రహస్యం దొరకగానే నాకు ఒక చిన్న ఏటీఎం సెంటర్ దొరికిందనుకున్నాను. ఆ రోజు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి. మళ్ళీ అవసరం వచ్చింది, డబ్బులు ఇవ్వమంటున్నాను. సమాధానం లేదు. సరే, ఎదురు పడితేనే భయపడతావనుకుంటే నన్నే బెదిరిస్తున్నావా? రై, నీకు దుడ్లు ఇవ్వడం జరగదురా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏం చేయను, నేరుగా లోపలికి వెళ్తాను. ఇంతకాలం దాచిపెట్టిన రహస్యాన్ని మీ వాళ్ళకి చెప్పేస్తాను. దానివల్ల మీ వాళ్ళందరూ కంగారు పడిపోతారు. పాపం పెద్దాయన కదా, మీ నాయనకి గుండెపోటు కూడా రావచ్చు. రై, రై, మా నాయనకి ఏదైనా అయిద్దనే ఆలోచన చేసినా కానీ చంపి పారేస్తాను. ఎట్టాగుపిస్తా ఉన్నాను రా నేను నీకు? రేయ్, నీకు నేను భయపడేదేంద్రా? ఎట్టాగే నువ్వు నన్ను బెదిరించాలని చూస్తే పెళ్లిపేటలు కాదు, నిన్ను చంపి పారేసి జైలుకు పోతానేమనుకుంటా ఉండవు. నా మీద చేసుకుంటున్నావు కదా, నష్టపోతావు. ఏంద్రా నష్టపోయేది? ఏంది? నన్నే కొడతావా? ఏండా ఉండవంటే నీ ప్రాణాలే తీసేస్తా చెప్తుండా. మర్యాదగా పోయి నీ పని నువ్వు చేసుకో. ఇట్టా పిచ్చి పిచ్చిగా ఫోన్లు చేసి నీ ఇష్టానికి దుడ్లు కావాలంటే యాడికి రావడానికైనా నేను రెడీ. ఇవ్వవు కదా? సరే, నేనేం చేయాలో నాకు తెలుసు. అసలు యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదని నాకు తెలుసు. అది ఎవరు చేశారో, ఏ పరిస్థితిలో జరిగిందో, ఎవరి వల్ల అన్యాయంగా 2 ప్రాణాలు బలైపోయాయో, చెయ్యని నేరాన్ని నువ్వెందుకు మీద వేసుకుని జైలుకు పోయావో అంతా బయట పెడతాను. నువ్వంత దూరం పోతానంటే నేను ఎంత దూరమైనా పోతాను రా. చూడు, బతకాలనుకుంటే మళ్ళీ ఈ పక్క అగుపించమాక. ఆ రహస్యం మా వాళ్ళకి చెప్పాలని ప్రయత్నించమాక. కాదని మళ్ళీ వచ్చినావో ఈసారి నువ్వు పోవు, నీ శవం ఇంటికి పోతుంది. మతి పెట్టుకో. యాక్సిడెంట్ చేసింది చిరంజీవి కాదా? మరి చిరంజీవి తన మీద ఎందుకు వేసుకున్నాడు? చిరంజీవి చేయనప్పుడు మరి యాక్సిడెంట్ చేసిందెవరు? ఎవరిని కాపాడటానికి తన మీద ఇంత పెద్ద నింద వేసుకున్నాడు? ఎన్ని అవమానాలు భరిస్తున్నాడు? అంటే ఇంతకాలం మేము అనుకుంటున్నట్టు చిరంజీవి అన్నయ్య చావుకి కారణం కాదా?
ఎవరై ఉంటారు? ఇంకెవరై ఉంటారు? ఎవరు ఏంటో తెలుసుకోవాలి. కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని నిన్నొక్కదాన్ని వదిలేసి వెళ్తాడా? ఇప్పుడు చూడు బావగారి దగ్గర ఎలా ఇరికిస్తాను. బావగారు, ఏంటమ్మా? చూడండి బావగారు, కాసేపట్లో ఎంగేజ్మెంట్ జరగబోతోంది. అవతల అబ్బాయి చూడండి ఎంత పద్ధతిగా కూర్చున్నాడో. చిరంజీవి మాత్రం వైశాలి పక్కన కూర్చోకుండా ఎటో వెళ్ళిపోయాడు. పాపం వైశాలి ఏమో బావకు నేనంటే ఇష్టం లేదు, అందుకే నా పక్కన కూర్చోకుండా అటు ఇటు తిరుగుతున్నాడని బాధపడుతుంది. ఇష్టం లేకపోవడం ఏంటమ్మా? చేసుకుంటానని చెప్పాడు కదా. అన్నపూర్ణ, అన్నా, ఏందన్నా? ఏంటమ్మా ఇది? చిరు ఎక్కడున్నాడు? కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని అమ్మాయి పక్కన కూర్చోకుండా ఎక్కడ తిరుగుతున్నాడు? చిరు, రే, యాడిపోయినావురా? చుట్టూ బంధువులంతా వచ్చుంటే అమ్మాయి పక్కన కూర్చోకుండా అటు ఇటు తిరుగుతుండావు. అది తెలిసినోడు వచ్చుండాడు, ఆడికోటి ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి పంపించేసి వస్తా ఉన్నా. కనీసం ఈ కాసేపైనా ఎక్కడికి వెళ్లకుండా కుదురుగా కూర్చోరా. బయట తిరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇదేంటి ఇంకా గట్టిగా తిడతాడనుకుంటే మా బావగారు పైపైనే తిట్టేసి వదిలేస్తున్నారు. సర్లే, అర్థమైనదా? పోయి కూర్చో. ఏంటక్క ఇతను? నాకు ఇతను పక్కన కూర్చోడానికి చాలా ఇబ్బంది అనిపిస్తోంది. కాబోయే భర్తే అతని పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడతా ఇలా? ఏమో, నాకంత కంఫర్ట్గా అనిపించడం లేదు. పరిచయం లేని వ్యక్తి పక్కన కూర్చోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అతను వేలి పట్టుకుని నువ్వు జీవితాంతం నడవాలి, అది గుర్తుపెట్టుకో.